రైతులందరికీ తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెబుతోంది. తెల్ల కార్డుదారులందరికీ సన్నబియ్యాన్ని ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఎన్ని సమస్యలు ఎదురైనా సన్నబియ్యం ఇవ్వడం ఖాయమని రేవంత్ మంత్రిమండలి తెలియజేస్తోంది. ఖరీఫ్లో సన్నాల సాగు దిగుబడి ఎలా ఉన్నా పేదలకు సన్నబియ్యం పంపిణీ చేయాలన్నది రేవంత్ సర్కార్ లక్ష్యం. ఖరీఫ్లో దాదాపు 90 లక్షల టన్నులకు పైగా సన్నధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇప్పటికే 19.41 లక్షల టన్నుల ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వచ్చాయి. తెలంగాణలో దాదాపు 90 లక్షల తెల్ల కార్డులుండగా 2.8 కోట్ల మంది సభ్యులుగా ఉన్నారు. వీరందరికీ ప్రతి నెలా సన్నబియ్యం పంపిణీ చేయాలంటే ఏడాదికి 36 లక్షల టన్నుల సన్నధాన్యం అవసరం. బియ్యం అయితే దాదాపు 24 లక్షల టన్నులు కావాలని తెలంగాణ సర్కార్ అంచనా వేసింది. 600 సంక్రాంతి నాటికి సన్నబియ్యాన్ని పంపిణీ చేయడానికి రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోంది. ఖరీఫ్ ధాన్యం సేకరణ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే 19.41 లక్షల టన్నుల సన్నధాన్యం కొనుగోలు చేశారు. మరో 13.14 లక్షల టన్నుల వడ్ల కొనుగోలుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఈ జాబితాలో 26 లక్షల మంది లబ్ధిదారులు ఉంటారు. కొత్త రేషన్ కార్డుల డిమాండ్ సర్వేలో 31.6 లక్షల మంది ఉన్నారు. వీరందరినీ కలిపితే మరో 57.6 లక్షల మంది రేషన్ లబ్ధిదారులు పెరిగే అవకాశం ఉంది. వీరందరికీ సన్నబియ్యం పంపిణీ చేయాలంటే మరో 7 లక్షల టన్నుల సన్నధాన్యం అవసరం. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో సన్నధాన్యం విక్రయిస్తే క్వింటాలకు 500 రూపాయల చొప్పున బోనస్ ఇవ్వడానికి తెలంగాణ సర్కార్ రెడీ అయింది. దీంతో వరి సాగు విస్తీర్ణం భారీగా పెరిగింది. మిల్లర్లు, ప్రైవేటు వ్యాపారుల సహకారంతో 50 లక్షల టన్నులకు పైగా సన్నధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.